హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా రెండో శనివారం అండి. 7 శనివారాల వ్రతంలో రెండో వారం అండి ఇది. ఈ వ్రతంలో మొత్తం 3 కథలు ఉంటాయండి, చాలా బాగుంటాయి. మొదటి కథ అయితే ఈ వీడియోలో పెడుతున్నాను. ఈ వీడియోలో ఓన్లీ లాంగ్ వీడియోలో నేను పూజా విధానం మాత్రమే చూపిస్తున్నానండి. షార్ట్ వీడియోలో ఏమేమి నైవేద్యాలు చేశాననేది పెడతాను, అది చూడండి. ఈసారి ఏమేమి నైవేద్యాలు చేశాను అంటే వడపప్పు, పానకం, సలిమిడి, గారెలు, పెరుగు ఆవళ్ళు, శనగలు, గోధుమతో స్వీట్ చేశానండి. ఎప్పుడులాగే ఈయనకి మెయిన్ ఇంపార్టెంట్ పిండి ప్రమిదలు కదండి. లాస్ట్ వీక్ మీద ఈ వీక్ కొంచెం బాగానే వచ్చాయి నాకు పిండి ప్రమిదలు చేయటము. గౌరీదేవిని చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. 7 శనివారాల వ్రతంలో మొత్తం 3 కథలు ఉంటాయండి. మొదటి కథ ఇప్పుడు ఈ వీడియోలో పెడుతున్నాను. ఈ 3 కథలు చాలా బాగుంటాయండి, మీరు కూడా వినండి. ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా పెడుతున్నానండి, అందుకని అలా వస్తుంది. వెంకటేశ అవతార కథ. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయోగం సంకల్పించారు. అయితే యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగిన వారు నేను పరీక్షించి వస్తానన్నారు. ఆయన మహాతపస్సులు మునులంతా ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు. ఆ బ్రహ్మ అతని రాకను గమనించగా సరస్వతి వీణ నాదంలో ఉనికి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపస్శీలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తలని అహంకరిస్తున్నా నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగా కానీ తెప్పించాడు. తర్వాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునికి తపస్సాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండాను గాక అని తెప్పించాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు. మునిరాకను గమనించలేదు. భృగు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కనిపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవంతో కూడా ఆక్రమించగా పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠ పావనమైనది. మీ రాకను గమనించనని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగుమహర్తికి పాదాలు ఎత్తాడు. భృగుమహర్తికి గర్వమంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరు లేక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నర్తింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోని పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోసినారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసము. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించగా ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదు అని అడిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి. ఈ లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు. అంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగినది, పాపభారం మోయలేకపోతున్నాను, నీవు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీ కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతను సంతానం లేక పుత్రికామేష్టి చేయబోతూ భూమిని తను దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతనే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుని వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు. సౌనికాది మహాములంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించు అని సూతిని అడిగారు. సూతుడు ఇలా చెప్పాడు. కుమ్మరి